హృదయపూర్వం ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గుండె సంబంధించిన కొన్ని సమస్యలతో బాధపడుతున్న సందీప్ అనమాట. బాలకృష్ణన్కి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆర్మీ కర్నల్ రవీంద్ర గుండెను వైద్యులు అయితే అతని గుండె ఎదురికైతే అమరుస్తారు. అండ్ అతడి ఆరోగ్యం కుదుటపడే వరకు సహాయం చేయడానికి తోడుగా జెర్సీ అను ఆసుపత్రికి నియమిస్తుంది. అండ్ సందీప్ తాను నడుపుతున్న క్లైడ్ స్కెచర్ వ్యవహారాలు చూసుకుంటూ ఉండడం. కర్నల్ రవిచంద్ర కుమార్తె హరిత అయితే ఉంటుందన్నమాట. అండ్ అతడి దగ్గర హరిత అయితే వస్తుంది. తనకు నిశ్చితార్థం కుదిరిందని ఆ ఫంక్షన్కి రావాలని కోరుకుంటుంది. అయితే ఆ తర్వాత జెర్సీతో కలిసిన సందీప్ పూణే వెళ్తాడు. మరి అక్కడికి వెళ్ళాక అతడికి ఎదురైన కొన్ని సీన్స్, కొన్ని పరిస్థితులు ఏంటి, అండ్ హరిత ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి కారణం ఎవరు, అండ్ కర్నల్ రవి వైఫ్ కుమార్తె, ఆ సీన్స్ తెలియాలంటే తర్వాత మనకు మూవీ స్టోరీ తెలియాలంటే తప్పకుండా మూవీ అయితే చూడాల్సిందే. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మరణించిన వేరొక అవయవాలు అమర్చడం ఒకరు ఇంకా ఇద్దరికి పునర్జన్మ ఇచ్చినట్టే అని చెప్పవచ్చు అనమాట. అండ్ ఈ మూవీ కూడా ఇంచుమించు అట్లానే ఉంటుంది. అండ్ ఈ మూవీ అయితే హరిత ఆ తర్వాత వచ్చేసి హరిత ఇంటికి సందీప్ వెళ్ళిన దగ్గర నుంచి వారి మధ్య కొన్ని సీన్స్ సరదాగా సాగిపోతూ ఉంటాయి. చక్కటి మనకైతే ఫన్నీ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ మూవీకి సందీప్ బాలకృష్ణన్ ఇలాంటి పాత్రలు చేయడం మోహన్ లాల్తో వెన్నతో పెట్టిన విద్య అనేది చెప్పవచ్చు అనమాట. అండ్ ఆయన చేసే ఒక్క ఫైట్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇక చెర్రీగా సంకేత్ అయితే ఫన్నీస్ అయితే పండించాడు. అండ్ హరితిక మాలవిక మోహన్ ఆమె తల్లి పాత్రలో సంగీత మాధవన్ వీళ్ళైతే వాళ్ళ పాత్రకు వాళ్ళైతే చేశారు, చక్కగా చేశారు. అండ్ వాళ్ళు ఉన్నంతసేపు స్క్రీన్పై చాలాసేపు నవ్వుకుంటాం. అండ్ ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉంది. స్టోరీ అయితే కొద్దిగా స్లోగా సాగుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్, కొన్ని సాంగ్స్ కాస్త ఎక్కువ మనకు బుర్రలోకి. అండ్ ఫ్యామిలీతో చూడవచ్చా అంటే ఎలాంటి అడల్ట్ సీన్లు ఎక్కువ చూడవచ్చు. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి మోహన్ లాల్ అనమాట. అండ్ డైరెక్షన్ బాగుంది. సునిశ్చిత కొన్ని సీన్స్ బాగున్నాయి. అండ్ మైనస్ పాయింట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ దాకా లేవు. అండ్ ఓవరాల్గా మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే క్లీన్గా ఎంటర్టైన్ చేస్తుంది ఈ మూవీ అయితే. ఓవరాల్గా మూవీ పర్లేదు అనిపించింది నాకైతే, యావరేజ్ అనమాట. అండ్ ఈ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.